ఎలైమన్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చేసారు. అలాగే ఈక్వేషన్ ఇచ్చేసి ఎక్స్ పవర్ ఎన్ టర్మ్స్ లో ఆ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఇచ్చిన ఈక్వేషన్ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఎక్స్ పవర్ ఎన్. ఈ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎం టర్మ్స్ ఎల్సిఎం తీసినప్పుడు న్యూమరేటర్ సమ్ అవుతాయి కాబట్టి ఈ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, 2x పవర్ m. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం మనకి ఎక్స్ పవర్ m అంటే ఎలా రాసుకోవచ్చు, n x పవర్ n డివైడెడ్ బై m అని రాసుకోవచ్చు. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2n x పవర్ n డివైడెడ్ బై m ఇంటూ x పవర్ m ప్లస్ లో ఈ వాల్యూ రాస్తే n x పవర్ n డివైడెడ్ బై m ప్లస్ x పవర్ n n x పవర్ n డివైడెడ్ బై m మైనస్ x పవర్ n. ఎల్సిఎం తీసినప్పుడు m ఇంటూ ఇక్కడ ఒక m ఉంది, ఇక్కడ n x పవర్ n ప్లస్ m x పవర్ n, అలాగే ఇక్కడ n x పవర్ n మైనస్ m ఇంటూ x పవర్. ఇక్కడ ఒక m ఇక్కడ ఒక m క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక m ఏమో న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫైనల్ గా ఈ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే 2mn x పవర్ n. ఇక్కడ అన్ని టర్మ్స్ లోనూ మనకి x పవర్ n కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్ లోనూ x పవర్ n కామన్ తీస్తే ఒకసారి, సెకండ్ 2 టర్మ్స్ లోనూ x పవర్ n కామన్ తీస్తే ఇంకొకసారి వస్తుంది. ఇక్కడేమో x పవర్ n కామన్ తీసాక n ప్లస్ m ఇంటూ n మైనస్ m అంటే n స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఈ x పవర్ n ఈ x పవర్ n క్యాన్సిల్ అయిపోతే 2mn డివైడెడ్ బై x పవర్ n ఇంటూ n స్క్వేర్ మైనస్ m స్క్వేర్. ఆప్షన్ సి లో ఉంది, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.